లడక్ నుంచి వచ్చిన ఈ వీడియో చూసి నెటిజన్లు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారంట. అసలు ఇది ఎక్కడి వీడియో, ఇంత బాగుందేంటి, వావ్ అనేసుకుంటున్నారంట. ఇంతకీ నువ్వు దేని గురించి చెప్తున్నావు అమ్మాయి? అదిగో హిమాలయాల్లో అద్భుతం కనిపించిందిలే, దాని గురించి అబ్బాయి. అసలు అక్కడవి ఎలా ఉంటున్నాయి, అంత చలిలో అసలు ఎలా జీవించేస్తాయి అంటావు? పుట్టుకతోనే కొన్ని అట్ట అలవాటైపోతాయి కదా, అందుకే వాటిని మంచు దేయాలని అంటున్నారులే. నిజంగా ఈ వీడియో చూసేస్తే మాత్రం మీరు కూడా ఇందు వదన కుందరదన వావ్ అనేస్తారంతే. లదాఖ్ నుంచి వచ్చిన ఈ వీడియో చూస్తే ఇది నేషనల్ జియోగ్రఫిక్ ఛానలా లేదా బాలీవుడ్ మూవీ ట్రైలరా అని అనుమానాలొస్తున్నాయి. హిమాలయ పర్వతాల్లో మంచు మీద మంచు, మంచు మధ్యలోనే మంచు చిరుత ఫ్యామిలీ రేస్. ఇవేంటండి ఇవి? పిల్లి కాదు, పులి కాదు. సింపుల్ గా చెప్పాలంటే పర్వతాల దయ్యాలు. ఎందుకంటే రాళ్లలో కలిసిపోతాయి, మంచులో మాయమైపోతాయి. కానీ కెమెరా ముందు వచ్చాయంటే మాత్రం నిజంగా అద్భుతమే. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ షేర్ చేసిన ఈ 43 సెకండ్స్ వీడియో ఇప్పటికే లక్షలాది హృదయాలతో అరే వావ్ అనే డైలాగ్ చెప్పించింది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ అయితే డైరెక్ట్ గా పంచివేశారు. ఈ పర్వతాల దయాల్ని చూసే అదృష్టం మన భారత సైన్యానికి సాధ్యమంటూ సాల్యూట్ కొట్టేశారు. మంచులో చిరుత ఎలా బతుకుతుందో అలాగే 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలో మన సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. అంటే చిరుతలకు నేచర్ ట్రైనింగ్, సైనికులకు నేషన్ డ్యూటీ. ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఇంకా అందంగా చెప్పారు, ప్యూర్ వైల్డ్ జాయ్ అని. ఈ వీడియో చూస్తే నిజంగానే నిర్జీవ పర్వతాలకు ప్రాణం వచ్చినట్టే ఉంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేము రోడ్లు కడతాం కానీ ఈ మూగజీవుల ఇల్లు కూల్చమని. అంటే డెవలప్మెంట్ కూడా కావాలి, డిస్ట్రక్షన్ మాత్రం వద్దు. ఇక ఫైనల్ గా ఓ షాకింగ్ ఫ్యాక్ట్, భారతదేశంలో మొత్తం 718 మంచు చిరుతలే ఉన్నాయి. వాటిలో 477 లదాఖ్ లోనే ఉన్నాయి. లదాఖ్ అంటే మంచు చిరుతల రాజధాని అన్నమాట. మొత్తానికి ఈ వీడియో ఒకటి మాత్రం క్లియర్ గా చెబుతోంది, మన దేశం రోడ్లు మాత్రమే కట్టడం లేదు, ప్రకృతిని కూడా కాపాడుతోంది.